వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది? గత 15 రోజుల నుంచి అనేక సమస్యలు, ఇబ్బందులు ఏం చేస్తున్నారు ఈ కూటమి పెద్దలు? ముఖ్యంగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కూటమి పెద్దలకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి ఈరోజు ముఖ్యంగా నిన్న కోటప్పకొండలో పనిచేస్తున్న ఉద్యోగి చిరుమామిళ్ళ నాసరయ్య చనిపోవటం చాలా బాధాకరమైంది. 35 సంవత్సరాల యువకుడు దాదాపు 13 సంవత్సరాల నుంచి కోటప్పకొండ దేవస్థానంలో గుడిలో పనిచేస్తూ చాలా మంచి వ్యక్తి. ఎవరు వెళ్ళినా సరే చిన్న భక్తుడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళందరినీ కూడా పలకరించి ఎంతో ఆప్యాయతతో దర్శనం చేయించి పంపించే వ్యక్తి చిరుమామిళ్ళ నాసరయ్య. అయితే ప్రస్తుతం ఉన్న ఈవో, సూపరింటెండెంట్ ఈవో గారికి అట్లానే సూపరింటెండెంట్ గారికి వీళ్ళిద్దరి మీద కూడా వీళ్ళిద్దరి వల్లనే తను చనిపోయాడని చెప్పి ఈరోజు తన కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇతను గుడిలో పనిచేస్తుంటే ఇతన్ని కిందకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, గుడి కిందకి. ఏమిటి ఈవో గారు అని చెప్పి ఇతను కూడా అడిగారు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారని. ఒక లేఖ కూడా రాసుకున్నాడు ఇతను 15/12/2025 ఒక అర్జీ పెట్టుకున్నాడు. సహాయ కమిషనర్ మరి కార్యనిర్వహణాధికారి త్రికోటేశ్వర స్వామి ఈవో గారికి లెటర్ పెట్టుకున్నాడు. 3 గార్డెనర్లు పనిచేస్తున్నారు. దేవస్థానం సూపరింటెండెంట్ నాపై వ్యక్తిగత కక్ష పెంచుకొని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాపై నిరాధారమైన అభియోగములు సూపరింటెండెంట్ మోపుతున్నాడు. అంటే ఈయన ఈవో గారికి సూపరింటెండెంట్ గారి మీద ఈ విధంగా నన్ను కిందకు మార్చారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈరోజు ఇంకో మాట కూడా మాట్లాడాడు. నాపై నిరాధారమైన అభియోగములు సూపరింటెండెంట్ మోపుతున్నాడు, సమన్యాయం పాటించట్లేదు. సూపరింటెండెంట్ అనువారు కాపు సామాజిక వర్గమునకు సంబంధించిన ఉద్యోగులను టార్గెట్ చేసి ఉన్నారు అని కూడా ఈ లేఖలో ప్రత్యేకంగా ఆయన రాయటం జరిగింది. 15/12/25 అతన్ని కిందకు మార్చారు. ప్లస్ అక్కడ పనిచేస్తున్న పారిశ్రామిక సిబ్బందిని అందరినీ కూడా తొలగించి, గార్డెనర్లు తొలగించి, మొక్కలు పెంచేవాళ్ళని ఇతన్ని మొక్కలుకి నీళ్లు పోసే కార్యక్రమం, ఈ పారిశుద్ధ్యం కార్యక్రమానికి ఇతన్ని గుడి కిందకి ట్రాన్స్ఫర్ చేశారు. దీనివలన ఈయన 15వ తారీఖు ఈ అర్జీ పెట్టుకున్నాడు. నిన్న గుండెపోటుతో మరణించాడు. నిన్న 23వ తారీఖున గుండెపోటుతో మరణించాడు. మరి ఏం చేస్తున్నారు ఈ అధికారులు? ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టి ఇవాళ కోటప్పకొండ దేవస్థానంలో అనేక అవకతవకలు, అనేక అన్యాయాలు. ఈరోజు ఇది ఒక వ్యక్తి మరణిస్తే కనీసం ఈ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు హడావుడిన ఇంటికి పంపించేదాకా నిద్రపోలేదు పోలీసు వాళ్ళు, అధికారులు. అక్కడ హాస్పిటల్లో ఈవో పరిగెత్తుకుంటా పోయి ఎమ్మెల్యే గారి కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు హాస్పిటల్ దగ్గర నుంచి. కనీసం ఆ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పి ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి? ఒక్కతే ఒక భార్య ఉంది, పిల్లలు లేరు, కనీసం ఎలా ఆదుకుంటామనే ఒక స్పష్టమైన హామీ కూడా ఇవ్వకుండా హడావుడిగా కారులో వెళ్ళిపోయాడు. ఆ బాడీని తీసుకెళ్లాలని పోలీసులు వెంబటే ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. అంటే ఏదో తప్పు జరగకపోతే ఎందుకు ఇంత హడావుడి చేస్తారు? అనేక కారణాలు. ఈ పారిశుద్ధ్యం పనిచేసి వర్కర్ల మొత్తాన్ని తీసేసి సులాబ్ కాంప్లెక్స్ వాళ్ళకి ఇచ్చారు. గుడి ఉదయాన్నే 5:30 గంటలకి 5 గంటలకు తీస్తారు గుడిని 5 గంటలకు శుభ్రం చేయాలి. సులాబ్ కాంప్లెక్స్ వాళ్ళు నర్సరావుపేటలో ఉంటారు. వీళ్ళు వెళ్ళి
అక్కడ పారిశుద్ధం పనులు చేయాలి. ఎప్పుడు గుడి తలుపులు తీస్తారు, ఎప్పుడు వీళ్ళు వెళ్తారండి? లక్షల రూపాయలు బిల్లులు మార్చుకుంటున్నారు. ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసులను మేనేజ్ చేసుకుంటూ లక్షల రూపాయలు ప్రతి నెల డ్రా చేస్తున్నారు. కోటప్పకొండలో ఇంతవరకు అటు తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడు కూడా కదిలించిన దాఖలాలు లేవు. 2 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. వీళ్ళకి జీతాలకు డబ్బులు లేక ఈ ప్రభుత్వ హయాంలో ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి జీతాలకు డబ్బులు ఇచ్చేవారు, ఫిక్స్డ్ డిపాజిట్లు మార్చి. మరి గుడి మీద వచ్చే ఆదాయం ఏం చేస్తున్నారు? ఈ డబ్బులు జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోవటం లేదంటే ఏం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎప్పుడు ఇటువంటి సమస్య రాలా దేవస్థానానికి.